సమాజం వైఫల్యం, మీడియా వైఫల్యం చెప్పాలి. ఎందుకంటే మీడియా ఎందుకు ఫోకస్ చేయలేకపోయింది? రాజకీయ ఎజెండాలతో మీడియాలు పనిచేస్తూ, పోనీ వైసీపీ హయాంలో 5 ఏళ్లలో టీడీపీ వాళ్ళు వెళ్ళాలి కదా, హాస్టల్ దగ్గరికి వెళ్ళి చూపించాలి కదా, పోనీ పొలిటికల్గా చూపించాలనుకున్నాము. 16 నుంచి అంటున్నారు, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ కదా, అప్పుడు వీళ్ళు పట్టించుకోలేదు. అంటే ఏంటి, ఎక్కడో ఒకటి టోటల్ 45, 7-8 ఏళ్లలో 45 ఏముందిలే అంటారు. మామూలు మరణాల లెక్క అయితే అదే. కానీ ఒక సంక్షేమ హాస్టల్లో విద్యార్థి అంటే ఎంత వయసు వాళ్ళది? బిలో 20, అబౌవ్ 10, అంతే కదా. 10 ఏళ్ల పైన 20 ఏళ్ల లోపు అంటే 45 జీవితాలు. అంటే ఒక్కొక్కళ్ళకి 70-80 ఏళ్ల ఆయుష్ లెక్కేసుకున్న అంత ఆయుష్ నిర్లక్ష్యం కారణంగా కోల్పోవడం. ఇప్పుడు సాధారణంగా ఒక కాన్సెప్ట్కి ఒప్పుకోవాలి, అనారోగ్యం, తీవ్రమైన అనారోగ్యాల పాలయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళని మనం చేయగలిగింది ఏం లేదు. అది మన కుటుంబాల్లోనైనా ఏ కుటుంబాల్లోనైనా సాధ్యమైనంత వరకు బ్రతికించడానికి ప్రయత్నిస్తారు, ప్రాణాలు కోల్పోవడం. అలా కాకుండా పేదరికం కారణంగా చనిపోయినట్టు. అంటే ఇక్కడ సంక్షేమ, మనం తల్లి, తండ్రి, తర్వాత గురువు స్థానం ఇస్తాం. ఇక్కడ 3 స్థానాలు హాస్టల్కే చెందుతాయి. ఎందుకని? తల్లి తండ్రిని వదిలిపెట్టే హాస్టల్లో ఉంటున్నారు. గురువు గారు కూడా ఆ హాస్టలే. ఎందుకు? పాఠాలు అక్కడే కదా చదువుకునేది, నేర్చుకునేది. ఇంత కీలకమైన బాధ్యత ఉన్నప్పుడు తన బిడ్డల కంటే ఎక్కువ చూడాలి.